ఒక సహాబీ ప్రభుత్వాన్ని అడుగుతారు, ఓ ప్రవక్త, నేను ఒంటెని కట్టేసి అల్లా యొక్క సహాయం అడగాలా, లేకపోతే ఒంటెని ఇచ్చలవిడిగా వదిలేసి అల్లా యొక్క సహాయం అడగాలా అని. దానికి ప్రవక్త వారు అంటారు, ఒంటెని కట్టేసి తాడు కట్టేసి అప్పుడు అల్లా యొక్క సహాయం అడగాలి అన్నారు. అంటే ఇక్కడ మనకి ఏదైతే యొక్క మన పిల్లలైనా ఎవరైనా సరే, మనకు వ్యవహారాలైనా సరే, ఏదైతే ఉందో మన పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏంటి, ఏం చేస్తున్నారు, ఇవన్నీ గమనించాలి. అలాగే ధర్మ యొక్క అవగాహన వాళ్ళకి చెప్తూ ఉండాలి. ఇవన్నీ చేసి కూడా వాళ్ళు అపమార్గంలో ఉన్నారంటే ఇంకా అది దేవుని చిత్తం. పెద్ద పెద్ద ప్రవక్తలే వాళ్ళ యొక్క కొడుకులైనా తండ్రులైనా కొడుకులు కూతుర్లైనా చాలా తప్పు మార్గంలోకి వెళ్ళిపోయారు, అవిశ్వాసంలోకి వెళ్ళిపోయారు. ఈ మనం సాధారణ మనుషులం, మనం ఎప్పుడు కూడా వాళ్ళకన్నా ఇంకా ఎక్కువ మన దైవ మార్గంలో ఉండి వాళ్ళకి దైవ మార్గంలో నడిపించాలి.